ఆర్జేయుకేటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చి ఉందో వాళ్ళు ఇంతవరకు రిపోర్ట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారో, లేదా కొంతమంది కాలేజ్ క్యాంపస్ని చేంజ్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి రిపోర్ట్ చేసుకోవడానికి మీ కాలేజ్లోకి డెడ్ లైన్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఆగస్టు 19 ఎయిదర్ ఆగస్టు 20 లోపలే మీరు కాలేజ్లో ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేసుకోవాలి. అదర్వైజ్ మీ సీట్ అనేది క్యాన్సిల్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. ఆల్ న్యూలీ అడ్మిటెడ్ 2024 బ్యాచెస్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ దోస్ వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ క్యాంపసెస్ ఆర్ రిక్వైర్డ్ టు ది రిపోర్ట్ టు దైర్ రెస్పెక్టివ్ ఫైనల్ అడ్మిటెడ్ క్యాంపసెస్ ఆన్ దైర్ 19th or 20 August 2024 అనేది కూడా మెన్షన్ చేశారు. కాబట్టి సో మీరు క్యాంపస్ చేంజ్ చేసుకోవాలి అని రిపోర్ట్ చేయకుండా ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. అడ్మిషన్ పొంది కూడా కాలేజ్లో రిపోర్ట్ చేయక ఉన్న వాళ్ళు కూడా 19th either 20 లోపలే మీరు రిపోర్ట్ అయితే చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆర్మీ ఫోర్స్డ్ క్యాండిడేట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి అప్డేట్ కానీ మీరు తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మీరు ఈజీగా మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో చూడండి, మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్చ్ అప్లికేషన్ ఐడి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సర్చ్ అప్లికేషన్ నంబర్ అండ్ వెరిఫై ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే మీకు స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీలో కానీ, పిహెచ్లో కానీ సీట్ రాలేదు అనుకోండి, వస్తుందా రాదా? ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ, సెకండ్ ఫేజ్లో కానీ, థర్డ్ ఫేజ్లో కానీ వచ్చిందా? ఒకవేళ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వచ్చిందా? ఇలా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఈజీగా మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతం ఆర్జీయుకేటీ 2024 అడ్మిషన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.